సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తొలిసారి చిరంజీవి ఇంటికి వెళ్లారు. కుటుంబంతో సహా అక్కడకు చేరుకున్నారు. ఇటీవల పరిణామాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుతూ తన కుటుంబంతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ అల్లు అర్జున్కు చిరంజీవి ఫ్యామిలీ స్వాగతం పలికారు. అల్లు అర్జున్ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించిన చిరంజీవి కుటుంబ సభ్యులు లోపలకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై అల్లు అర్జున్ చిరంజీవికి వివరించారు. మొన్న అల్లు అర్జున్ అరెస్టు కాగానే మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అక్కడ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అటు నిన్న జైలు నుంచి బన్నీ విడుదలైన తర్వాత మెగాస్టార్ సతీమణి సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి వారితో కలిసి మాట్లాడి ధైర్యం చెప్పారు. అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి సినీ నటులు, రాజకీయ నాయకులు ఆయనకు అండగా నిలిచి మద్దతు తెలిపారు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్కు పలువురు సినీ నటులు పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా చేరుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఈరోజు 12 గంటలకు అల్లు అర్జున్ ఆయన భార్య ఇద్దరు కూడా రావడం జరిగింది. దీనికి ముందే అల్లు అరవింద్ ఆయన ఫ్యామిలీతో సహా కూడా వచ్చినట్టుగా సన్నిహితులు చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ తన భార్యతో వాళ్ళ పిల్లలతో మొత్తం కూడా ఇంటికి రావడం జరిగింది. చిరంజీవి చాలా ఆప్యాయంగా ఇంటికి లోపల కూడా ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం కూడా చూస్తుంటే అల్లు ఫ్యామిలీకి మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి చాలా అండగా ఉండటం, వారందరూ కూడా చాలా కలిసిమెలిసి ఉండే పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. అయితే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిందే మెగాస్టార్ చిరంజీవి, దాంతోపాటు నాగబాబు. చిరంజీవి షూటింగ్ ఆఫ్ చేసుకుని కూడా ఇటు అల్లు అర్జున్ ఇంటికి రావడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళకి కుటుంబానికి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజున నిన్న మొత్తం కూడా సినీ ప్రముఖులందరూ కూడా వచ్చినా కూడా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి కలుస్తారని నిన్నటి నుంచి కూడా న్యూస్ వచ్చినా కూడా ఈ రోజున ఉదయం అంటే మధ్యాహ్నం ఈ టైంలో వెళ్తారని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈ రోజున అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సహా అంటే భార్యను తీసుకుని ఇక్కడికి రావడం కూడా జరిగింది. దాదాపు 1 అవర్ నుంచి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. కుటుంబంలో మొత్తం కూడా ఒక కలిసి డిస్కషన్ చేస్తున్నారు. అంటే గతంలో జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఇష్యూ కానీ, అల్లు అర్జున్ పైన ఉన్నటువంటి కేసులు కానీ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు కూడా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవికి చెబుతున్నట్టుగా ఉంది. దీంట్లో మెగాస్టార్ చిరంజీవి యొక్క సలహాలు కూడా ఆయన తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ యొక్క కేసును కూడా వాదిస్తుంది మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డి. కాబట్టి మొత్తం కూడా ఇక్కడైతే మెగాస్టార్ కూడా కొన్ని సలహాలు కూడా ఆయనకి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించాల్సింది ముందు రేవతి కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి, బాబు కోసం ఎలాంటి ఖర్చులు అంటే ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి ఏం అందుతుందో అదంతా కూడా తెలుసుకోవడానికి కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కుటుంబం సభ్యులందరూ కూడా అక్కడ కలవటం కూడా ఒక ఆనందదాయకమైన విషయం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కేవలం అల్లు ఫ్యామిలీ వారికి మాత్రం వచ్చారు తప్పితే మిగతా కుటుంబ సభ్యులైతే ఎవరు కూడా రాలేదు. అంటే నాగబాబు గాని లేకపోతే మిగతా మెగా హీరోలు గాని సాయిధరం తేజ్ గాని, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ఎవరు కూడా అయితే రాలేదు. అంటే వారు కొంతమంది షూటింగ్స్ బిజీగా ఉండటం ఇలా ఉన్నది. కానీ ప్రస్తుతం అయితే ఆ రోజు ముందు రోజే మొన్ననే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఇద్దరు కూడా కలిసి పరామర్శించి దాదాపు 3 గంటలు కూడా అల్లు అరవింద్ ఇంట్లో ఉండటము, నిన్నేమో సురేఖ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది. బలరాం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ మీట్ గానే మనం అందరం చూడాల్సి ఉంటుంది. ఈ మీట్ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఏమైనా అధికారికంగా ఏమైనా చెప్తూ ఉన్నారా? సాయంత్రం వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే దాదాపు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో వచ్చి 1 అవర్ అవుతుంది. అంటే లంచ్ మీటింగ్ లాగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కుటుంబం చాలా నెలల తర్వాత, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ కలిసింది అప్పుడు నేషనల్ అవార్డు తనకు పుష్ప టైం రిలీజ్ అయిన తర్వాత తనకు వచ్చినటువంటి నేషనల్ అవార్డు ఆ టైంలోనే చిరంజీవిని అల్లు అర్జున్ కలవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా కలవలేదు. ఎవరి సినిమా బిజీలో వాళ్ళు ఉండటము, సినిమా ప్రమోషన్స్ అలా ఉన్నాయి. దాంతోపాటు ఈ మధ్యలో కొంత గ్యాప్ కూడా రావటం, అంటే
బయట కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రూమర్స్ కూడా వేరువేరుగా ఉన్నట్టు పరిస్థితి ఉంది. అలాంటి సందర్భాల నుంచి ఇప్పటి వరకు కూడా కలవలేదు. కానీ ఇటీవల సందే థియేటర్ జరిగిన ఇన్సిడెంట్ ఆ తర్వాతనే జరిగినట్టు పరిణామాలు మొత్తం చూసుకున్న తర్వాతనే ఇప్పుడు మొత్తం కూడా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ చాలా దగ్గర అవుతున్నట్టుగానే తెలుస్తుంది. అయితే దాదాపు 1 అవర్ నుంచి కూడా వాళ్ళు లంచ్ మీటింగ్ లో మాట్లాడుకుంటున్నారు. అది ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది మాత్రం బయటకి మాత్రం ఏం విషయం తెలియదు. కానీ ఇది ఒక మంచి ఒక గెట్ టుగెదర్ అయితే అనేది చెప్తున్నారు బలరాం. వెంకట్, అంటే ఇది ఒక గెట్ టుగెదర్గా మనం చూసినట్టయితే గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కావచ్చు, అల్లు ఫ్యామిలీ అంతా కావచ్చు, వీరంతా కూడా ఒక ఫ్యామిలీ మీట్ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. అయితే గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఇటువంటి ఫొటోస్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. ఈరోజు ఈ గెట్ టుగెదర్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇంకా ఎవరైనా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇందులో పాల్గొన్నారా, లేదంటే ఇది కేవలం ఒక రకమైనటువంటి లంచ్ మీటింగ్ లాగానే చూడాల్సి ఉంటుందా? ప్రస్తుతం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్, ఇటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు రావడం జరిగింది. అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించింది. దాంతోపాటు అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసింది. కానీ అప్పుడు అల్లు అర్జున్ రాలేదు. అప్పటి నుంచి కూడా కొంత గ్యాప్ ఉంది అనే ఒక మాటలు అయితే చాలా వరకు వినిపించిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అయితే అలాంటిది ఇప్పుడు సంసిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. 2 ఫ్యామిలీలు కూడా చాలా దగ్గరికి అయ్యాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా టికెట్ల రేట్లు పెంచిన కానించి కూడా ఒక సాఫ్ట్ కార్నర్ అయితే అల్లు అర్జున్ పైన ఉన్నట్టుగానే చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పడం కూడా స్పెషల్ గా పర్సనల్ థ్యాంక్స్ కూడా పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ చెప్పడం చూడొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఇటీవల సంధ్య థియేటర్ జరిగినటువంటి ఇష్యూస్ తో అల్లు అర్జున్ అరెస్ట్ చేయటము, ఆయన ఆ తర్వాత చెంచల్గూడ జైల్లో ఉండటము, తర్వాత బెయిల్ రాపించడంలో మెగా ఫ్యామిలీ అంటే మా కుటుంబం పెద్దగా ఇటు మెగాస్టార్ చిరంజీవి చాలా వరకు కూడా ఇన్వాల్వ్ అయ్యారని కూడా వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు. అందుకే ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మెగా ఫ్యామిలీకి అండగా ఇలాంటి టైంలో ఉన్నందుకు వీళ్ళందరూ కూడా అల్లు ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యామిలీ కూడా కలిసి మాట్లాడుకుంటున్న సందర్భం అవుతుంది. మరి వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి, ఫర్దర్ ఎలాంటి విషయాలు డిసిషన్ తీసుకుంటారనేది కూడా మనం చూడాలి బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.